రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. కుంభమేశ్వరి ముఠా పచ్చి అబద్ధాలను పప్పు బెల్లంలా పంచిపెడుతోంది. 2 దశాబ్దాలుగా ఏ సీఎం కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళలేదని బ్రోకర్ మాటలు మాట్లాడుతోంది. ఆ రికార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బద్దలు కొట్టారంటూ అబద్ధాలను వండి వారుస్తోంది. కానీ రేవంత్ దండుపాల్యం బ్యాచ్కు మతిమరుపు వచ్చినట్టుంది. 2017 ఏప్రిల్ 26న ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి నాటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ హాజరైనటువంటి విషయం మరిచిపోయినట్టున్నారు. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి ఆ వేడుకలను ప్రారంభించినటువంటి మాటను మెదడు నుంచి తీసేసినట్టున్నారు. నాడు కేసీఆర్ హయాంలో కట్టినటువంటి హాస్టళ్ల ప్రారంభోత్సవం కోసమే గుంపు మేస్త్రి ఉస్మానియాకు వెళ్లారు. 2017 ఏప్రిల్లో కేసీఆర్ ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలకు హాజరై యూనివర్సిటీలో నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎవరో తలకు మాసినోడు చెప్పింది విని రీసెర్చ్ చేయకుండా, విషయం మీద అవగాహన పెంచుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించదు. పీఆర్ టీం నుంచి వచ్చే సందేశాలను యథావిధిగా ప్రచురించడం కాదు, కొంత రీసెర్చ్ చేసి ప్రచురిస్తే బాగుంటుందని చిన్న పిల్లాడితో చెప్పించుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు ఇవ్వని నిధులు మంజూరు చేసి కొత్త హాస్టల్ భవనాలు కట్టించారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి ఓయూలో తాగుబోతులు ఉంటారని, అడ్డా కూలీలని అవమానించలేదా? కొంతమంది ఎన్ఎస్యుఐ బ్యాచ్తో కలిసి కేసీఆర్ మీద విష ప్రచారం చేయించలేదా? అన్నీ మరిచిపోయి ఇప్పుడేదో కేసీఆర్ నిర్మించిన భవనాలు తానేదో ప్రారంభిస్తున్నట్టు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఎందుకు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. పోలీసుల ఆంక్షల నిర్బంధాల మధ్య ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగింది. వందలాది మంది పోలీసులు ఓయూలో పహారా కాశారు. ముందస్తుగానే విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. గత 21వ తేదీన ఈ కార్యక్రమం ఉండగా అప్పుడు 20వ తేదీ అర్ధరాత్రి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థులను ముందస్తుగానే అరెస్ట్ చేశారు. ఆ కార్యక్రమం పోస్ట్ చేసి మళ్ళీ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించగా మళ్ళీ నిన్న రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి కూడా విద్యార్థి సంఘాల నాయకులను కూడా నిర్దేశించే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓయూలో మొత్తం అటు ఎక్కడ చూసినా కానీ ఇనుప కంచెలు, బ్యారికేడ్లు వేసుకొని మొత్తం పోలీసుల పహారాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పర్యటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మరోసారి ఓయూకు వస్తా ఒక పోలీసులు పెట్టకండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అటు విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రోజు ఇంతమంది పోలీసులను ఎందుకు పెట్టినట్టు కూడా విద్యార్థులు ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. పోలీసు బందోబస్తు లేకుండా ఓయూకు రాలేరా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ విద్యార్థులుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అటు అన్ని సంఘాలు బీఆర్ఎస్సీ కావచ్చు, ఏబీఎస్సీ, ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు విద్యార్థులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ రోజు జరిగిన మీటింగ్ సంబంధించి మొత్తంగా ఎవరు కూడా విద్యార్థులు ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. కాంగ్రెస్ నాయకులు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పార్టిసిపేట్ చేశారని కూడా ఇటు విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిందంటే కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. మీటింగ్ రాలేదని ఓయూ విద్యార్థులపై ముఖ్యమంత్రి విషయం కలుపుతున్నారంటూ కూడా విద్యార్థులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. నా దగ్గర పైసలు లేవు, మీరు బాగా చదువుకొని ధనవంతులు అవ్వన్నట్టు కూడా విద్యార్థులు చెప్పడంపై కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి పనులకు సంబంధించి పైసలు మళ్ళీ లేవనడం ఎంతవరకు సమావేశమంటూ కూడా చర్చించుకున్న పరిస్థితి. తాను ఓయూకు వస్తా విద్యార్థులు నిరసన తెలపని అంటూ అరెస్టులు ఎందుకు అని చెప్పినట్లు ఎందుకు అని అనడం. ఈ రోజు మరి ఇలాంటి కంచెలు వేసి విద్యార్థులు పోలీసులు బలగాలను మోహరించి ఎందుకు ఇలాంటి పర్యటనలు చేయడం అని కూడా ప్రశ్నించే పరిస్థితి. మరొక వైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలోని ఈ హాస్టల్ సంబంధించిన భావాలకు సంబంధించిన శంకుస్థాపన కావచ్చు ఇది చేపట్టిన పరిస్థితి. వాటినే ఈ రోజు వచ్చి మళ్ళీ దాని ఏదో కొత్తగా కట్టినట్టు తిరిగి ప్రారంభించడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా విద్యార్థులను ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరొక వైపు చూస్తే అటు గత ముఖ్యమంత్రి ఈ 20 ఏళ్లలో తొలిసారి పర్యటించకుండా అటు కాంగ్రెస్ సోషల్ మీడియా కావచ్చు ఇతర మీడియాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన పరిస్థితి. అయితే దీన్ని ఇప్పటికే బీఆర్ఎస్ తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే 2017లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అటు ఉత్సవాల్లో భాగంగా అటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి ఆ ఓయూలో పర్యటించారు. అయితే ఈరోజు తానేదో గొప్పగా మొదటిసారి కలరింగ్ ఇచ్చుకోవడం పట్ల కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి తమ సమస్యలు పరిష్కరించడానికి విద్యార్థులు భావించి అందుకు భిన్నంగా వచ్చి పూర్తిగా అబద్ధాలు వల్లవేసిపోయారని కూడా విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.
టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఇందిరా పార్క్ దగ్గర ఆశా వర్కర్లు కదం తొక్కారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తమకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 18,000 జీతం ఇవ్వాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆడపిల్లలంటే సీఎంకు అభిమానం ఎక్కువ కదా, మేం కూడా ఆడపిల్లలమే కదా సార్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల ఆందోళన నేపథ్యంలో వారిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరా పార్కు పెద్ద ఎత్తున చేపట్టినటువంటి ధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఆందోళన చేపట్టినటువంటి ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆశా వర్కర్ల ఆందోళనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు గౌరవం ఇదేనా అంటూ ఫైర్ అయ్యారు. ఆశా వర్కర్ల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడమే వారు చేసిన నేరమా అని హరీష్ రావు ప్రశ్నించారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించడం దుర్మార్గమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా అంటూ నిలదీశారు. హామీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాన్ని 20 నెలల్లోనే అన్ని వర్గాల ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. ఎన్నికల హామీ ప్రకారం ఆశా వర్కర్ల వేతనాలను వెంటనే పెంచాలన్న హరీష్ రావు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ఆశా వర్కర్ల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. వాళ్ళ ఏదైతే ఆశా వర్కర్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన దాదాపు వేలాది మంది ఆశా వర్కర్లు అన్ని గ్రామాల నుంచి ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చారు. వారంతా కూడా వారికి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా వారు చెప్పారు. ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లోపు ఆశా వర్కర్లు పిలిపించి మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని కూడా సందర్భంగా డిమాండ్ చేశారు. లేకపోతే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా హెచ్చరించారు. ఏదైతే అసెంబ్లీ సమీపజేసైనా సరే మీ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. 50,000 కోట్ల కాంట్రాక్ట్ చూపించిన ప్రభుత్వానికి ఆశా కార్యకర్తల జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటూ కూడా మండిపడ్డారు. ఆశా కార్యకర్తలు గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే ఇవాళ అమలు చేయాలని చెప్పేసి మీ ఫిక్స్డ్ వేతనం ఇస్తామని మాట తప్పిరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మీరు ఏ మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చండి అంటూ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గొంతమ్మ కోరికలు అసలే కాదంటూ కూడా గుర్తు చేశారు. కోటి హెల్త్ డైరెక్టర్ దగ్గర ఆశా కార్యకర్తలను పోలీసులు కొట్టి ఏదైతే పెట్టి కొట్టించారో అది దుర్ఘటన చాలా బాధించిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మీ ప్రభుత్వానికి టైం ఇచ్చారు, పరిష్కరించడానికి ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తారా లేదంటే ఉద్యమించమంటారా అంటూ కూడా సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వానికి దగ్గర పైసలు లేవా, కమిషన్లకు వచ్చే దగ్గర మాత్రం ప్రభుత్వానికి పైసలు ఉంటాయంటూ కూడా ఎద్దేవా చేస్తూ హెచ్ఎండబ్ల్యూఎస్ కింద 4,000 కోట్ల రూపాయలతో ఎస్టీపీల రేవంత్ రెడ్డి పెడుతున్నాడు, కమిషన్లు కాంట్రాక్టుల కోసం కాదా అంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆశా వర్కర్లకు ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు ఏదైతే ఏజ్ లిమిటేషన్ దానికి సంబంధించి కూడా వెంటనే జీవో ఇవ్వాలి కానీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏదైతే ఆగిన చాలా మంది జీతాలు ఇప్పటివరకు కూడా చెల్లించలేని దృష్టి ఏర్పడింది. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా పడికేసింది. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టట్లేదంటూ కూడా మండిపడ్డారు. ఆశా వర్కర్లకు ఇస్తానన్న జీతం పెంచి జీతం ఇస్తామని చెప్పారు. ఆ మాట ప్రకారం ఇవ్వాలని చెప్పేసి కూడా సందర్భంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఏదైతే కరోనా సమయంలో ఆశా వర్కర్ సేవలు ఎంతో మంచిగా గౌరవించారో గుర్తు తెచ్చుకోండి. కరోనా సమయంలో ప్రాణాల సైతం లెక్క చేయకుండా రాత్రింబవులు పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడిన ఆశా వర్కర్ల విషయంలో మాట తప్పడం అన్యాయం. ఆనాడు 2,200 ఉన్న ఆశా వర్కర్ల జీతాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 వరకు పెంచుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు మీకు కూడా జీతాలను పెంచాలన్నాడు కేసీఆర్ అంటూ కూడా గుర్తు చేశారు. సంపద పెంచుడు నువ్వు నీ కుటుంబ సభ్యులు దంచుకునే తప్ప సోయి నీకు లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆశాలు అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊళ్ళో ఏదైతే బస్తీ దవాఖానలు కావచ్చు, పల్లె దవాఖానలలో బీపీకి సంబంధించిన వాడే టెల్మా గురించి కూడా లేని పరిస్థితికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీగా పోరాటం చేస్తాం, అసెంబ్లీ సమీపిస్తాం వారి పక్షాలని చెప్పేసి కూడా సందర్భంగా హరీష్ రావు హెచ్చరించారు. సురేష్ రైట్, థ్యాంక్ యూ లెవెల్ రెడ్డి. స్థానిక సంస్థలో రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. కులగణనలో తగినటువంటి ప్రామాణికాలు పాటించలేదని, ఫలితంగా బీసీల సంఖ్య తగ్గిపోయిందని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించినటువంటి కులగణన నివేదికలో బీసీ సంఖ్యను తక్కువ చేసి చూపించడం అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీల భవితవ్యాన్ని నిర్దేశించే కోటాను నిర్ధారించే నివేదికపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తుందని దుయ్యబడుతూ ఇందిరా పార్కు దగ్గర ధర్నాకు దిగారు.
సర్వే నివేదికలోని తప్పులను సరిదిద్దకుండా ప్రభుత్వం ముందుకు సాగితే బీసీలకు తీవ్ర అన్యాయం చేసినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణన నివేదికలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపడం ద్వారా రానున్న కాలంలో ఉద్యోగాలు, రాజకీయ అవకాశాల్లో తగిన ప్రాతినిధ్యం బీసీలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదని మండిపడుతున్నారు. కులగణన నివేదికపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో సమగ్ర సర్వే చేసినప్పుడు 56% బీసీలకు గుర్తించక 46% ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం బీసీలను అవమానించడమేనని వారు ఆపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. ఇందిరా పార్క్ లో బీసీ సత్యాగ్రహ దీక్ష కూడా ఏర్పాటు చేశారు. ఈ సత్యాగ్రహ దీక్ష కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు తెలపడం జరిగింది. ఈ సత్యాగ్రహ దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా మధుసూదన్ చారి కూడా హాజరయ్యారు. ఈ సత్యాగ్రహ దీక్షలో సంక్షేమ సంఘం నాయకుడు ఉచిత సత్యం ఆధ్వర్యంలో కూడా ఈ సత్యాగ్రహ దీక్ష కూడా ఏర్పాటు చేశారని కూడా మనకు తెలుస్తా ఉంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆర్ కృష్ణయ్యతో సహా పలువురు బీసీ సంఘాల నాయకులు కూడా ఈ సత్యాగ్రహ దీక్షలో పాల్గొని సాయంత్రం వరకు కూడా వీరు ఈ దీక్షను కూడా కొనసాగించారు. ఇదిగో అదిగో 42% రిజర్వేషన్లు అంటూ కాలయాపన చేస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా బీసీలకు సంబంధించిన ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా కామారెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బీసీలకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చలేదని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీసీ రిజర్వేషన్ కేటాయిస్తే ఏదో ఒక బీసీ గెలుస్తారు కదా అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. స్థానిక సంస్థల్లో ఇదే కొనసాగితే మాత్రం స్థానిక సంస్థల్లో మాత్రం బీసీలు అంటే ఏకతాటిపై నిలబడి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం. అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు జనాభా ప్రకారం ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి కల్పించాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పైగా సర్పంచ్ పదవులకు, వార్డు మెంబర్లకు పార్టీ ప్రతిపాదిక ఉండదు. దీంతో అందరూ వెనుక వర్గమే గెలుస్తుంది. కాబట్టి బీసీలకు పెద్దపీట వేసి బీసీలకు కూడా ముందడుగు వెళ్లేలా కూడా సిద్ధం చేయాలని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా మంత్రివర్గం ఉపసంఘం సిఫార్సు ప్రకారం మంత్రిమండలిలో నిర్ణయిస్తామన్నారు. మంత్రిమండలిలో 42% నిర్ణయించాలి. ఇంకోసారి అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసి జీవో తీయాలని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఏ ఒక్క విధానం సక్రమంగా లేదు. అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత గవర్నర్ ఆమోదం పొంది జీవో జారీ చేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే సరిపోయేది. అప్పుడు ఎవరికైనా కోర్టుకు వెళ్తే కోర్టులో గెలిచే ఎన్నికలు జరగవచ్చు అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, థ్యాంక్ యూ ఉదయ్. యూరియా కొరత రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. యూరియా వస్తుందని తెలిస్తే చాలు అన్నదాతలు అర్ధరాత్రే యూరియా కేంద్రాల వద్ద వాలిపోతున్నారు. పట్టా, పాస్ పుస్తకాలు, చెప్పులు క్యూ లైన్లో ఉంచి పడిగాపులు కాస్తున్నారు. అయినా 1-2 యూరియా బస్తాలు దొరకడమే గగనంగా మారిపోయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక PACSకు యూరియా వస్తుందని సమాచారంతో రైతులు వచ్చారు. కొందరు చిన్నపిల్లలతో వచ్చి అక్కడే నిద్రపోయారు. అయినా అన్నదాతల ఈ పొందులు రేవంత్ సర్కారు పెద్దలకు అర్థం కావట్లేదు. గంటల తరబడి లైన్లో ఉన్న యూరియా దొరకడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్రంలో రైతులు యూరియా కోసం క్యూ లైన్లు కట్టే పరిస్థితి వస్తుంది. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సరిపడా యూరియాను సరఫరా చేసి ఇబ్బందులను తొలగించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగాచారి అందిస్తారు. రంగాచారి చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. ఇది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట జిల్లాలో కంటిన్యూగా రైతులు రోడ్డు మీదకి రావడం యూరియా కోసం అనేది జరుగుతూనే ఉంది. రైతుల కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. అవసరాలు కూడా అట్లాగే ఉన్నాయి. ఎందుకంటే రైతులు వేసినటువంటి పంటకు సంబంధించి అటు వరి పంటకు సంబంధించి 25-30 రోజులు అవుతున్నది. ఇటు మొక్కజొన్న పంటలు వేసి సుమారు నెల రోజులు కావస్తూ ఉన్నది. ఈ సమయంలో తప్పనిసరిగా యూరియా వేస్తేనే రైతులకు సంబంధించిన దిగుబడి, ఆ పంటకు సంబంధించిన దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు రైతులంతా కూడా యూరియా కోసం ఇటు అన్ని మండల కేంద్రాల వద్దకు, PACS వద్దకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నిన్న రాత్రి చాలా కొంత రైతులు ఇబ్బందికి సంబంధించిన ఘటన ఏదైతే ఉందో దుబ్బాకలో జరిగింది. ముఖ్యంగా రైతులు నిన్న అర్ధరాత్రి 11 గంటల 12 గంటల ప్రాంతంలో దుబ్బాక PACS కు వచ్చి
కుటుంబాలతో సహా భార్య, పిల్లలు, అక్కడికి వచ్చినటువంటి చాలా మంది రైతులు వాళ్ళంతా కూడా రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో దుబ్బాక PSCS వద్దకు వచ్చి రిస్క్గా పడుకున్నారు. అక్కడనే బట్టలు తీసుకొని వచ్చి అక్కడ పడుకొని ఆ తడిలో వాళ్ళంతా కూడా కుటుంబాలతో సహా అక్కడ పడుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అక్కడికి యూరియాకు సంబంధించిన స్టాక్ వస్తుందనే ఒక సమాచారం మేరకు వాళ్ళంతా వచ్చి అక్కడే పడుకొని అక్కడే ఉండి తెల్లవారుజామున 4-5 గంటలకే వాళ్ళు క్యూలు కట్టి చెప్పులు పెట్టి నిలబడ్డటువంటి పరిస్థితి అక్కడ కొనసాగింది. అంటే ఇది రైతులు పడుతున్నటువంటి కష్టానికి ఎంత తీవ్రంగా ఉందో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సంఘటనలు కంటిన్యూగా జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన కనిపించడం లేదనేది రైతుల ఆరోపణగా కనిపిస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశలు పెట్టుకున్నటువంటి రేషన్ డీలర్లకు నిరాశ ఎదురైంది. 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది. ఏడాదిన్నర గడిచినా కూడా ఏ సమస్య పరిష్కరించలేదని, నెలవారీగా ఇవ్వాల్సినటువంటి కమిషన్ సొమ్మును కూడా సకాలంలో ఇవ్వడం లేదని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలా పంపిణీ చేసే బియ్యంపై ఇవ్వాల్సినటువంటి కమిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో ఇవ్వడం లేదని డీలర్లు వాపోతున్నారు. ఏప్రిల్ నుంచి ఈ నెల వరకు 5 నెలల కమిషన్ కేంద్ర ప్రభుత్వం, జూన్ నుంచి ఈ నెల వరకు 3 మాసాల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని డీలర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే కమిషన్లపైనే ఆధారపడి జీవిస్తున్నామని, నెలకు 5,000 వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్లకు, ఆర్టీఓలకు వినతి పత్రాలు సమర్పించారు. సకాలంలో కమిషన్లు చెల్లించకుంటే వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీ నిలిపివేస్తామని హెచ్చరించారు. రేవంత్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రేషన్ డీలర్ల అధ్యక్షుడు నాయకోటి రాజు ఆధ్వర్యంలో హైదరాబాద్ CRO ఆఫీస్ ఎదుట డీలర్లు ధర్నాకు దిగారు. రైట్గా రేషన్ డీలర్లు రోజు రోజుకు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారికి రావాల్సినటువంటి కమిషన్ కావచ్చు, వేతనాలు సవరించాలని చెప్పేసి కోరుతున్నారు. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పట్టింది, ప్రధానంగా చూసుకుంటే రేషన్ డీలర్లు కూడా ఈరోజు ఎక్కడికక్కడ జిల్లాలో మరియు మండలాల్లో ఆర్డీఓ ఆఫీసులకు, MRO ఆఫీసులకు కూడా వినతి పత్రాలు ఇస్తున్నారు. ఏదైతే రేషన్ డీలర్ల సమస్య కూడా ఇప్పటికే బాగా తీవ్రంగా ఉంది కాబట్టి వాళ్ళకు వెంటనే ప్రభుత్వం కేటాయించిన కమిషన్లు కానీ మరియు గండి బ్యాగుల కమిషన్లు కానీ వెంటనే అవి వాళ్ళకు పంపిణీ చేయాలి, వెంటనే అవి విడుదల చేయాలని కూడా ఇప్పటికే వారు భారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలకు చేపట్టారు. ప్రధానంగా ప్రభుత్వం మాకు ఎందుకు ఇట్లా ఈ హామీలు ఇచ్చింది, హామీలు ఇవ్వడం వల్ల మేము తీవ్రంగా లాస్ అవుతున్నాము, అటు హమాలీ కూలీలు పెరిగినాయి, షాప్స్ రెంట్ పెరిగినాయి, కానీ ఎందుకు ప్రభుత్వం పట్టించుకుంటలేదని ఇప్పటికే సివిల్ సప్లై కమిషన్ ఆఫీస్ ఎదురుగా కూడా వివరణం ఇవ్వడం జరిగింది. గత 5 నెలల నుండి పెండింగ్ లో ఉన్న వేతనాలు కూడా కమిషన్లు వెంటనే విడుదల చేయాలని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గిన్ని బ్యాగు పైసలు ఇప్పటికే సంవత్సరంన్నర నుండి కూడా ఎవరికి ₹1 కూడా రాకపోవడం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఆ కమిషన్ పైసలు వస్తే మేము ఆర్థికంగా కూడా కొంచెం ముందుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ట్రాక్టర్ల ఫీజు కానీ మరియు లారీలలో సరుకు తీసుకొస్తాం కాబట్టి, అంటే రేషన్ బియ్యం తీసుకొస్తాం కాబట్టి దానికి ఛార్జీలు పెరిగి, హమాలీలో ఛార్జీలు పెరిగి ఎవరికి కూడా పే చేయలేనంత పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కూడా ప్రధానంగా వాళ్ళు కోరుకుంటున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ₹70 ఉండే, కానీ ఇప్పుడు అది ₹140 బీఆర్ఎస్ గవర్నమెంట్ పెంచింది. అది మేము చాలా దానికి సంతోషపడతాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 300 ఇస్తా అని చెప్పింది, కానీ ఇప్పటికి కూడా ఎందుకు ఇవ్వలేదని కూడా వాళ్ళు ఇప్పటికే మండిపడుతున్నారు. ముఖ్యంగా దీనికి ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ సివిల్ సప్లై భవన్ లో కూడా అధికారికి, కమిషనర్ గారికి వినతి పత్రం వేయడానికి వచ్చినా కూడా కమిషనర్ లేకపోవడం, పట్టించుకోకపోవడం కూడా ఇది చాలా బాధాకరం. జాయింట్ డైరెక్టర్ కూడా వచ్చి కమిషన్ దగ్గరికి వచ్చి ఆ రెఫరెండం తీసుకున్నారు. ప్రజా పంపిణీకి రేషన్ డీలర్లు ఎంతో దోహదపడతారు, కానీ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా పైన చొరవ చూపెట్టి మాకు తగినంత వేతనాలు కూడా రిలీజ్ చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి రేషన్ షాప్ పంపిస్తామని వాళ్ళు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ అరవింద్. రైట్, ఇది వాటి టాప్ 4 న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ T News.